హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. కంచు కంఠం అంటే ఏంటి ఒక్కసారి మాకు క్లియర్గా చెప్పన్నా. నిన్న నువ్వు వీడియో చేసినావు, కాకపోతే ఆ వీడియోలో మాకు చాలా సందేహాలు ఉన్నాయి, ఒక్కసారి క్లియర్గా చెప్పండి అని చెప్పేసి నిన్నటి నుంచి ఇప్పటిదాకా నా వాట్సాప్కి మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. కంచు కంఠం అంటే ఏంటో నేను ఒకసారి క్లియర్గా చెప్తా, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం అయితే మీరు తప్పకుండా ఛానల్ని లైక్ చేసి ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపులలో మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా పంపించండి. ఇందువల్ల ఏమవుతుందంటే ఈ వీడియో అన్నది వైరల్ అవుతుంది, నలుగురికి చేరుతుంది, నలుగురికి ఈ వీడియో అనేది పనికొస్తుంది. ఇక కంచు కంఠం అంటే ఏంటి? కంచు కంఠం అంటే మీకు ఏమైనా సమస్యలు ఉంటే, మీ సమస్యలకి ప్రభుత్వం స్పందించట్లేదు, అధికారులు స్పందించట్లేదు అని చెప్పేసి మీకు అనిపిస్తే, మీ మీద దొంగ కేసులు పెట్టిర్రు, పోలీసు వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు అని చెప్పేసి మీకు అనిపిస్తే, మీరు ఈ సమస్యలని నాకు పంపించాలి. ఎట్లా పంపించాలి అంటే వీడియో రూపంలో పంపించాలి. ఎట్లా తీయాలి వీడియో అంటే, ఈ వీడియో అనేది రెండు రకాలుగా తీయొచ్చు. ఫస్ట్ ఒకటి సెల్ఫీ వీడియో ఒకటి తీసి మీరు మాట్లాడాలి. అంటే మీ పేరేంటి, మీ డీటెయిల్స్ ఏంటి, ఎక్కడ ఉంటారు, మీ సమస్య ఏంటి అనేది ఒక సెల్ఫీ వీడియో తీసి మీరు ఏం చేయాలి అంటే నాకు పంపించాలి. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి, సెల్ఫీ వీడియో తీయలేము, ఎందుకంటే మా ముఖాలు వస్తాయి, మా పేర్లు వస్తాయి, మాకు అది డేంజరు, మేము మా పేర్లు అనేది బయటికి రాకూడదు అనుకుంటే మీరు ఏం చేయాలంటే మీ బ్యాక్ కెమెరా ఓపెన్ చేసి సమస్య ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊళ్ళో రోడ్డు లేదు, మీరు ఏం చేయాలి, బ్యాక్ కెమెరా ఓపెన్ చేసి ఆ రోడ్డు వీడియో తీసుకుంటా ఏం చేయాలంటే మీరు మాట్లాడాలి. అంటే ఫలానా ఊర్లో ఫలానా రోడ్డు అనేది ఫలానా టైం నుంచి కొట్టుకుపోయింది, ఇన్నేళ్ల నుంచి రోడ్డు అనేది లేదు అని చెప్పేసి మీరు మాట్లాడితే, ఒకటి మీ రోడ్డు వీడియో అనేది రికార్డ్ అవుతుంది, రెండు మీ వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. అంటే మీ సమస్య ఏందో నాకు తెలుస్తుంది. ఈ రెండు పద్ధతుల్లో మీరు రికార్డింగ్ అనేది చేయొచ్చు. చేసి ఏం చేయాలంటే మీరు ఆ వీడియోని నాకు పంపించాలి. ఎట్లా పంపించాలంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు ఆ వీడియో అనేది పెట్టాలి. పెడితే ఏం చేస్తామంటే మీకు మా ఆఫీస్ నుంచి ఒక ఫోన్ వస్తుంది. ఫోన్లో మొత్తం మీ డీటెయిల్స్ అనేది తీసుకుంటాం. అంటే సమస్య ఏంది, ఎప్పటి నుంచి ఉన్నది, మీరెవరు, మీ పేరేంటి, మీకు ఆ సమస్యకి సంబంధం ఏంటి, మొత్తం డీటెయిల్ అనేది తీసుకుంటాం. తీసుకొని ఒకవేళ మీరు మీ డీటెయిల్లు అవునన్నా మీరు వాడుకోండి, మీరు పెట్టొచ్చు, వీడియోలో పెట్టొచ్చు, లేదా మీరు బయట చెప్పొచ్చు అంటే మేము మీ డీటెయిల్స్ చెప్తాం. లేదు చెప్పకూడదు, మా డీటెయిల్స్ ఎక్కడా బయటికి రాకూడదు అంటే ప్రాణం పోయినా కూడా మీ డీటెయిల్స్ బయటికి రావు. ఇది నా గ్యారంటీ. మీ వీడియో వస్తుంది, మేము ఫోన్ చేస్తాము, మీ డీటెయిల్స్ తీసుకుంటాము. తీసుకొని ఏం చేస్తామంటే రెండు పనులు చేస్తాం. మొదటి పని, మీ సమస్యకి ఒక నెంబర్ ఇచ్చి మా వెబ్సైట్లో పెడతాం. మా వెబ్సైట్ అనేది తయారవుతుంది. మోస్ట్లీ మండే రోజు మన వెబ్సైట్ కూడా లాంచింగ్ ఉంటుంది. కాకపోతే మీ సమస్యకి ఒక నెంబర్ ఇచ్చేసి మన వెబ్సైట్లో పెడతాం. పెట్టి ఏం చేస్తాము, ఎందుకు పెట్టాలి అంటే మీ సమస్య, చాలామంది ఫోన్లు చేస్తుంటారు, చాలామందికి సమస్యలు ఉంటాయి, అయితే మీ సమస్య ఎక్కడ మిస్ అవ్వకూడదు, అందుకే దానికి ఒక నెంబర్ ఇచ్చి వెబ్సైట్లో పెడతాం. అండ్ దాని స్టేటస్ కూడా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనము కంచు కంఠం అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేస్తాము. ఆ ప్రోగ్రాంలో మీ సమస్య గురించి డిస్కస్ చేస్తాం, మాట్లాడతాం. మీరు అనుమతిస్తే మీరు వీడియో కూడా మన వీడియోలో ప్లే చేస్తాము. మీరు అనుమతి ఇవ్వకపోతే వీడియో అనేది ప్లే చేయము, మీ సమస్య మాత్రమే చెప్తాం. అందువల్ల ఏమవుతుందంటే అధికారులకి ఈ సమస్య తీవ్రత అనేది తెలుస్తుంది. మీడియాలో వస్తున్నది, మనం లైట్ తీసుకోకూడదు, మనం పని చేయాలి అని చెప్పేసి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊర్లో నల్లా నీళ్ళు రావట్లేదు, చాలా రోజుల నుంచి రావట్లేదు, పాపం మీరు ఎక్కడికో వెళ్ళి నీళ్ళు పట్టుకొస్తున్నారు. ఈ సమస్య నా దాకా వచ్చింది, నేను ఒక వీడియో పెట్టినా, ఇమ్మీడియట్లీ అధికారులు ఏమవుతారు, అప్రమత్తం అవుతారు. అరే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, మనందరి ఉద్యోగాలు పోతాయి, అందుకే మనం పని చేయాలని చెప్పేసి ఇమ్మీడియట్గా మీ పని అనేది జరుగుతుంది. అందువల్ల మనం వీడియోలో పెడతాం. సరే ఏంది జస్ట్ వీడియో పంపిస్తే వీడియోలో పెడతారంట, తర్వాత చేతులు దొక్కుని వెళ్ళిపోతాడంటే అట్లా లేదు. ఒకవేళ పని జరగకపోతే అధికారులతో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడతాం. డైరెక్ట్గా మాట్లాడినా పని జరగకపోతే అప్పుడు వాళ్ళ సుపీరియర్స్ తోటి, వాళ్ళ బాసులతోటి మాట్లాడతాం. అయినా కూడా పని జరగకపోతే చివరికి కోర్టుకు వెళ్తాం. ఎవరు? మేము మీ తరఫున కోర్టుకు వెళ్ళి కూడా మీ సమస్యల కోసం నిలబడతాము, మీ సమస్యల కోసం ఫైట్ చేస్తాము. ఇది కంచు కంఠం అంటే ఓవరాల్గా ఇది ప్లాన్. ఇది మండే రోజు, అంటే రేపు మండే రోజు, రాబోయే మండే రోజు నుంచి కంచు కంఠం అనేది ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవబోతుంది. మీ సమస్యలను రికార్డ్ చేయండి, మాకు పంపించండి. ఇమ్మీడియట్గా మనం ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేస్తాము. చేసి మండే రోజు, అంటే మీరు ఈరోజు పంపిస్తే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే మీ ప్రోగ్రామ్ వస్తుందా అంటే ఖాళీ ఉంటే తప్పకుండా వస్తుంది, లేదంటే మరుసటి రోజు, లేకపోతే మరుసటి రోజు, డిపెండ్ ఎన్ని వీడియోలు మనకు వస్తున్నాయి, ఎంతమంది సహాయం మనల్ని కోరుతున్నారు అన్న విషయం మీద ఆ ఖాళీ స్లాట్ని బట్టి ఈ సమస్య అనేది తప్పకుండా డిస్కస్ చేస్తాము. అది కాకుండా తప్పకుండా అధికారులతో మాట్లాడతాము. తప్పకుండా రాబోయే రోజులలో అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తాము, మీకోసం ఫైట్ అనేది చేస్తాము. ఓవరాల్గా ఇది కంచు కంఠం. మీకేమైనా డౌట్లు ఉంటే కంచు కంఠం మీద తప్పకుండా మీరు డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే నేను మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను.
అదే కాకుండా ఈ వీడియోని వైరల్ చేయండి. ఈ వీడియోని వైరల్ చేయడానికి రెండే పద్ధతులు ఇందాక నేను చెప్పిన లైక్ చేయండి. ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపులలో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇందువల్ల మీరు వాళ్ళకి మంచి చేసిన వాళ్ళే అవుతారు. ఇది మాత్రం ఖచ్చితం. తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.